అందుకని అంటున్నాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినాను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి అన్నటికీ కూడా చనిపోడు. ఇది రెండు రకాలైనటువంటి అర్థాలు మనకిస్తుంది. ఒక మరణము పాపం ద్వారా వచ్చింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం అంటే మరణము నుండి విడుదల పొంది. రెండోదిగా ప్రభువునందు మృతులు ధనులు. ఎవరైతే ప్రభువులో జీవించి మరణిస్తారో వారు ధనులు. మూడవదిగా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. మూడవది ఏంటి? మేలు. నాలుగవదిగా యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఏ గ్రంథంలో కూడా ఈ మాటల మరణం గురించి మనము చూడలేం. ఏ గ్రంథము, మీరు ఏ గ్రంథమైనా చదవండి, ఏ గ్రంథంలో మరణం గురించి ఎంత విఫలంగా ఉండదు. చస్తే మంచి చేస్తే మళ్ళీ మనిషి కింద పుడతాడు, లేదా ఏ కుక్కో పంద ఏ గాడిద అవుతాడు. ఇవే తప్పించి ఇటువంటి శ్రేష్టమైన మాటలు ఏ గ్రంథంలో ఉండవు. ఏంటి? మరణము విలువైనది, మరణము మేలైనది, మరణము ధన్యకరమైనది, మరణము చెప్పండి నాలుగోది విలువైనది. ఇటువంటి శ్రేష్టమైనటువంటి మరణాలు దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారికి యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరిచిన వారి గురించి రాస్తూ వచ్చినాడు. సరే, సమయం చాలా అయిపోయింది. ఇప్పుడు ఆదరణ కూడిక కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మరణం అంటే ఏంటో చెప్పాం, సమాధి అంటే ఏంటో చెప్పాం, పునరుత్థానం అంటే ఏదో చెప్పాం. మీకు అర్థమైందో అర్థం కాలేదో అది ఇంకా మీకు వదిలిపెట్టేస్తున్నాను. సరే, ఇప్పుడు సుగంధ తైలము కంటే మంచి పేరు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. కాబట్టి మరి దేవుని మహిమలో ప్రవేశించినటువంటి మన ప్రియ సహోదరి రూతక్క ఈ 4 విషయాలు కూడా తాను పొందుకుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దైవ సేవకురాలు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఎందుకు విలువైనది అంటే యేసు ప్రభు రక్తం ద్వారా విమోచించబడినటువంటి వారు చాలా విలువైన వారండి ఆయనకి. ఎందుకంటే వెండి బంగారముల చేత వారు విమోచించబడలేదు, కానీ అమూల్యమును నిష్కలంకములైనటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు. కాబట్టి అటువంటి విడుదల పొందినటువంటి వారు, అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందిన వారు, విమోచించబడిన వారు ఆయన దృష్టికి చాలా విలువైన వారు. ఇది మనకు అర్థం కావట్లే. మరణం అంటే మనకి విలువ లేదు. ఏమన్నా పాలు స్వరూపన్న, మరణం అంటే మనకి విలువ లేదు. అయితే ఎవరికి విలువైంది? దేవునికి విలువైంది. నిజంగా నీకు మరణం అంటే విలువ ఉంటే మరి ఎంతో ప్రేమించినట్టే మన భార్య, ఎంతో ప్రేమించినటువంటి కుమారులు, ఎంతో కుమార్తెలు, ఎంతో ప్రేమించినటువంటి తల్లి, ఎంతో ప్రేమించిన తండ్రి మరణించిన వెంటనే నువ్వు ఇంట్లోంచి ఎక్కడ పెడతావు చెప్పండి? నిజంగా నీకు అంత విలువ అన్న వాళ్ళు అయితే మరణించిన వారిని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, ఒక రోజు పెట్టుకోవచ్చు కదా. మరణించిన వెంటనే ఇంట్లో నుంచి ఆ మంచం దింపేసి ఎక్కడ తీసుకొస్తున్నావు? ఎక్కడ తీసుకొస్తున్నావు? ఇంటి బయటకు తీసుకొస్తున్నావు. అక్కడి నుంచి అక్కడికి సమాధుల తోటకి. అంటే అప్పటి వరకు విలువైన వారు ఇప్పుడు ఏమైపోయారు? విలువ లేనివారు అయిపోయారు. అప్పటి వరకు ఎంతో విలువైన వాళ్ళు, బాగా సంపాదించారు, బాగా సమకూర్చారు, ఎంతో ఇంట్లో పెట్టుకొని ప్రేమించావు. చనిపోయిన వెంటనే వారి విలువ అయిపోయింది, తగ్గిపోయింది. వెంటనే ఏం చేశాను? ఇంట్లోంచి బయటపెట్టావు. నీ భర్తే, నీ భార్యే, నీ పిల్లే, నీ పిల్లోడే, నీ తల్లే, నీ తండ్రే, నీకు బాగా కావాల్సిన వారే అయినా కూడా వారు ఎంతో విలువైన వారుగా బతుకుంటాడుగా ఉన్నారు. చనిపోయిన వెంటనే వారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టావు నువ్వు, బయట పెట్టేసి. అయితే ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి అని సెలవిస్తాడు. నీకు పనికిరాని వాళ్ళు, నీకు విలువ లేని వాడు యేసు రక్తము ద్వారా వెండి బంగారముల వంటి
క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం ద్వారా విమోచించబడినటువంటి ఆయన బిడ్డలు. ఎందుకంటే ఆయన కన్నాడు, ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి నువ్వు విలువలేదని బయట పెట్టేసుకున్నటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు ఎవరు కావాలి? నాకు కావాలంటున్నాడు. మీరు బయట పెట్టేస్తే ఆయన అక్కడ పిలుస్తున్నాడు, ఆయన ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ కన్ను మూస్తే ఎవరింట్లోకి ఆయన ఆహ్వానిస్తున్నాడు? ఆయన ఇంట్లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు విలువ లేని వారు మరణించిన వారు, అయితే మరణించిన వారు ఆయనకి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైన. ఎందుకంటే ఇక్కడ మరణించిన వారిని బయట పెడితే బయట ఉన్న వారిని ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన ఇంటిలో పరలోక రాజ్యంలో ఆయన వారికి ఆహ్వానం పలుకుతున్నాడు. నా ప్రియమైనటువంటి బిడ్డ, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నువ్వు నా ఇంట్లోనికి రా. నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ సింహాసనం, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ బంగారు వీధులు, నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క కిరీటం, ఇది నీకే. నువ్వు ఎప్పుడు వస్తావా నేను చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తావా నేను చూస్తూ ఉన్నాను. చనిపోయిన వారిని ఎప్పుడు సమాధి చేద్దామా అని మనం చూస్తుంటే, ఆయన బిడ్డలైన వారిని ఎప్పుడు పరలోక రాజ్యం వస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇంట్లోనికి ఆహ్వానం పలుకుతున్నాడు. కాబట్టి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. తర్వాత మనం చూస్తే కనుక ప్రసంగిలో చూస్తే కనుక ఏమంటున్నాడు? సుగంధ తైలం కంటే ఎప్పుడు వినలేదా మీరు? నాకు అర్థం కావట్లేదు. మీరు ఇలా అన్నారు, నోరు వేస్తున్నారు, నాకు మీ మాటలు పడతారు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు. మరి రూతక్క చాలా యోగ్యురాలు, చాలా మంచి మనసు, చాలా ప్రేమించే లక్షణాలు. ఎందుకంటే ఆ చనిపోయినప్పుడు
పరలోకము నా దేశము, పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశినిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో మరణ భూస్థాపన పునరుద్ధాన సభలో మొదటి సెక్షన్ మొదటి మీటింగ్లో దేవుడు మనతో దేవుడు నాతో మాట్లాడాడు అన్నవాళ్ళు నిజంగా చేతులు ఎత్తండి. దేవుడు నాతో మాట్లాడాడు ఎంతవరకు? అన్నయ్య గారి వాక్యం ద్వారా, ఒక వాక్యం ద్వారా, ఒక మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడలేదు. దేవుడు మీతోను మీరు చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు నాతో మాట్లాడాడు. ఒక్క రేమా అంటారు దాన్ని. బైబిల్లో వర్తమానం చెప్తున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా మాట మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు అది గుండెని తాకినట్టుగా ఉంటుంది. అదే దేవుడు మాట్లాడుతుంటారు. దాన్ని హెబ్రీ భాషలో రేమా అంటారు. ఏమంటారు? రేమా అంటారు. అలాగ అనిపించలేదు మీకు? అన్నగారు వాక్యం చెప్తుంటే అనిపించలేదా? అనిపించింది. కాబట్టి అది నువ్వు సరి చేసుకోవాలి. ఏ విషయంలో నీ హృదయము తాకిందో, జల్లుమందో, అన్నగారి వాక్యం చెప్తున్నప్పుడు హృదయము ఒళ్ళు చల్లదరుస్తుంది. అదే దేవుడు మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు మంచి వర్తమానాన్ని మనకి ఇచ్చారు. దేవుడు మంచి వర్తమానాన్ని ఇచ్చారు. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే పరలోకం వెళ్తావు. అనీతిమంతుడిగా జీవిస్తూ గడిపితే అలాగే మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అదే నాకు దేవుడు ప్రేరేపణిస్తే మరణ భూస్థాపన పునరుద్ధాన సభలో మరణాన్ని గురించి, అసలు మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అన్నగారు చెప్పారు. మరణము, భూస్థాపన, పునరుద్ధానం. మరణం గురించి మనకు తెలుసు, భూస్థాపన గురించి మనకు తెలుసు, కానీ పునరుద్ధానం గురించి తెలుసా? మళ్ళా బతుకుతామని మనకు తెలుసా? తెలియదు. అది తెలిస్తే, అది అర్థమైతే బాగుంటుంది. కాబట్టి మంచి వర్తమానం అందించినటువంటి అన్నగారికి వందనాలు. మరి సమయంలో అన్నగారి గురించి ఒక మాట చెప్పాలి. ఇమాన్యుయల్ క్రిస్టోఫర్ గారి గురించి. ఎందుకంటే ఈ ఏరియాకి కొత్త. భీమవరం, పాలకొల్లు, నర్సాపురం అన్ని ప్రాంతాలు తిరుగుతారు అన్నగారు. మరి అన్నగారు సేవకులు. క్రిస్టోఫర్ గారు వాళ్ళ నాన్నగారు. మరి అన్నగారు పెద్ద దైవ సేవకుడు. ఆ సేవకుడు మన మధ్యకు రావటం మనం మంచిదా కదా? సేవకులే కాదు, 100 మంది సేవకులు ఆయన చేతి కింద ఉంటారు. అంతమంది మేమందరం కూడా ఆయన చేతి కింద ఉంటాం. తర్వాత ఆయన మరి మంచి ఆఫీసరు, అక్క మంచి ఆఫీసరు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. అంటే గొప్ప గురించి చెప్తలేదు, ఇది ఒకసారి చెప్పాను మీటింగ్ జరిగినప్పుడు. మీకు తెలియాలని నిలబడిన వ్యక్తి ఎవరో నాలంటోడు చెప్తే మన పాలు స్వరూపే కదా అనుకోవచ్చు. కానీ ఆయన ఎవరు? పెద్ద సేవకుడు, ఆఫీసరు. ఎలాగున్నారు చూడండి. టై కట్టుకున్నారా? కోట్ వేసుకున్నారా? ఎలా ఉన్నారు? అసలు ఆఫీసర్గా ఎలా ఉన్నారా? పెద్ద సేవకులాగా ఉన్నారా? కానీ మనం ఏం చూస్తాం? టై కట్టుకున్నాడా, మంచి సూట్గా వేసుకున్నాడా, ఫ్యాషన్గా ఉన్నాడా, ఇది చూస్తాం. కాబట్టి అది కాదు. దేవుడు మాట్లాడాడు, అన్నగారి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి ఆ విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి.
మరి మార్చుకోవాలి, బ్రతుకులు మార్చుకోవాలి. అన్నగారు చెప్పిన మాట ఒక మాట, ఏదో వెళ్ళి క్రైస్తవులైనంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళవు అని చెప్పారు. పరలోక రాజ్యానికి నిజం, మనం క్రైస్తవులైనంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళము. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన కూడా వెళ్ళవు, కానుకేసినంత మాత్రాన కూడా వెళ్ళవు, ఏదో సంఘంలోకి వెళ్ళి పరిచయం చేస్తున్నంత మాత్రాన కూడా పరలోకం వెళ్తావా? వెళ్ళవు. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. కాబట్టి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ప్రభునందు చనిపోవాలి. అది టాపిక్ ఏంటంటే ప్రభునందు చనిపోవాలి. నా భార్య ప్రభువుని నమ్ముకుని మరణించింది కాబట్టి నేను ఆదరించబడుతున్నాను. ప్రభువుని నమ్ముకోకుండా చనిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పిల్లారా, ప్రభువులో నీ నీ అంతం ఎప్పుడవుతుందో నీకు తెలియదు, నీ మరణం నీకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ డాక్టర్లు ఏం చెప్తారంటే మన మరణం డేటు మన మైండ్లోనే ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? మైండ్లోనే ఉంటుందంట. మైండ్లో మన బ్రెయిన్లో ఒక చిప్పు ఉంటుందంట. కాబట్టి అది మన మరణం ఎప్పుడో తెలియచేయకుండా చేస్తుందంట. మన మరణం ఎప్పుడో మనకి గుర్తు రాకుండా తెలియకుండా చేస్తుందంట. అందుకు క్షణాలను వచ్చేస్తుంది మనకు మరణం. కాబట్టి అన్నయ్య గారు మరణం, భూస్థాపన, పునరుద్ధానం గురించి మంచి సబ్జెక్టు సరే మొట్టమొదటి రోజుని మంచి వర్తమానం దేవుడు మనకే అందించాడు. ఇంకా రాత్రికి మీటింగ్ ఉంది. మరి రేపు పగలో, రేపు రాత్రికి, ఎల్లుండ పగలో, ఎల్లుండ ఇంకెన్ని సభలు ఉన్నాయి? ఎన్ని మీటింగ్లు ఉన్నాయి? 5 మీటింగ్స్ ఉన్నాయి. నాకు అన్నగారు 5 మీటింగ్లో ఉండాలని నేను అన్నగారు ఒక్క పేరు వేసాను, ఇమ్మానుయేలు క్రిస్టఫర్ గారు. ఎందుకంటే ఆయన తగ్గింపు, ఆయన వినయం, ఆయన విధేయత నాకు ఎంతో ఇష్టం. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి. ధనవంతుల్లాగా ఉండకూడదు, లాజర్లాగా విశ్వాసం కలిగి ఉండాలి. అన్నగారు వర్తమానంలో ఒక మాట చెప్పారు. మరి నిజంగా ఆ మాట నన్ను తాకుతూ వచ్చింది. మరి నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఎన్నో అమూల్యమైనటువంటి వాక్యాలు అన్నగారు ఇచ్చారని చెప్పాలంటే రెండో వర్తమానం అయిపోతుంది నాకు. కాబట్టి మీకు అందరూ కూడా మరి చిన్న ప్రేమ విందు అరేంజ్ చేసాము. మరి మీరు ఆరగించి తీసుకుని వెళ్ళాలని. సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకే, 7 గంటలకే వేసాం. త్వరగా వస్తే మరి మీకు మంచి వర్తమానాలు అందించబడతాయి. మరి క్రమంగాను ప్రేమ విందులో క్రమంగా ఉండాలి, క్రమంగా పాటించండి. మరి భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మా బామ్మర్ది గారు మ్యాచ్యూ గారు ఉన్నారు, అక్కోళ్ళ తమ్ముడు. ఆయన కూడా ఆఫీసర్ గారే. ఏ ఆఫీసరు? జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ మేనేజర్ అయినా. ఎవరో అంటే గొప్ప కోసం కాదు, ఈ సభ ఘనపరచబడుతుంది, దేవుడు మహింపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మన వ్యాపారాల్లో ఒక ఆఫీసరే వచ్చి వాక్యం చెప్తున్నాడు, ఒక బ్యాంకు మేనేజర్ వచ్చి వాక్యం వింటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మన బ్రతుకులు ఏపాటివి? రక్షణ పొందావా? మారుమనసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించావా? అంగీకరించలేదా? నువ్వు అంగీకరిస్తే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే. నువ్వు అంగీకరించకపోతే నీ అంత మూర్ఖురాలు ఎవరో కూడా లేరని మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి మ్యాచెస్ గారు ఉన్నారు మన మధ్యలో. ఆయన కూడా 1-2 మాటల సాక్ష్యం చెప్పి ప్రార్థన చేస్తారు. అన్ని గారు ఆశీర్వాదాలు ఇస్తారు. మ్యాచ్ గారు 2 మాటలు. ప్రభు నామంపేట దైవజనులకు, సంఘస్థులకు, విశ్వాసులకు, బంధువులకు, కుటుంబస్తులకు అందరికీ కూడా ప్రభు నామంపేట వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా అమ్మ నాన్నకు అంటే ఎడ్వర్డ్ గారికి, మరియమ్మ గారికి మేము 4 సంతానం. మరి మొట్టమొదటిగా అక్క, తర్వాత నేను, తర్వాత రామకృష్ణ, తర్వాత రవి. మరి అక్క
బావగారు దేవునిలో వాళ్ళు వివాహంలో ఐక్యపరచబడ్డారు. తర్వాత వారికి తేజస్వి, మనస్వి అని ఇద్దరు కుమార్తెలను దేవుడు బహుమానాలుగా ఇచ్చాడు. మరి వారి సేవా జీవితం చిన్నతనంలోనే, అంటే యవ్వన ప్రాయంలోనే బావగారు అక్క సేవ స్టార్ట్ చేశారు. వారు అప్పట్లో సేవకి స్టార్ట్ చేసిన తర్వాత, దేవునికి సమర్పించుకున్న తర్వాత, విజయనగరం ఏరియాలో గమ్ సిటీ అని ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. అక్కడ ఉండేవారు ప్రారంభంలో. అక్కడి నుంచి అశ్వర్యాపేటలో ఉండటం జరిగింది. తర్వాత అక్కడి నుంచి గోకవరం, అక్కుపల్లి గోకవరం అని అక్కడ సేవ చేశారు. అక్కడి నుంచి ఆగర్తిపాలెం, అక్కడ చాలా సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నారు. అక్కడి నుంచి ఈ స్థలంకి రావటం, అంటే సేవ నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక కష్టాలు, అనేక శ్రమలు అనుభవించారు. ఎంతో శ్రమలు అనుభవించారు. వారికి ఉండటానికి ఇల్లు ఉండేది కాదు, సరైన ఇల్లు ఉండేది కాదు, సరైన భోజన పానీయాలు ఉండేవి కాదు. అయినా దేవుని కొరకు నిలబడి సేవ చేస్తూ వచ్చారు. మరి ప్రత్యేకంగా అక్క గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ అన్న చాలా విషయాలు చెప్పారు. ప్రేమ కలిగిన దేవుని సేవకురాలు. అంటే అందరూ ప్రేమ కలిగి ఉంటారు, అందరూ మంచితనం కలిగి ఉంటారు, అందరూ జీవిస్తూ ఉంటారు మంచిగా. కానీ తనలో ఎప్పుడూ కోపం చూడలేదు నేను. అందరూ కోపపడతారు, నేను కోపపడతాను, అందరూ కోపపడతారు, కానీ తనకు కోపపడినట్టుగా నేను ఎప్పుడూ చూడలేదు. అంటే అంత ప్రేమ. ఎవరితో అయినా, పిల్లలతో అయినా, బావగారితో అయినా, మాతో అయినా ఎప్పుడు ప్రేమగానే మాట్లాడటం, ప్రేమగా పలకరించటం, ప్రేమగా ఉండటం అనేది తనకు తెలుసు. అలాగే మంచి మనస్సు, ఎవరిని కూడా ద్వేషించే మనసు తనకు లేదు. అందరినీ చక్కగా ప్రేమగా మంచిగా చూడటం, మంచిగా తన సేవలో ముందుకి కొనసాగిపోయింది. మరి తనను ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా దేవుడు వాడుకున్నాడు. మరి మంచి సేవకురాలుగా తను జీవించింది, మనకెంతో మాదిరికరంగా జీవించింది. మరి అటువంటి గొప్ప దైవజనరాలుగా తమ్ముడిగా పుట్టడం దేవుడు నాకు, మరి దేవుడు అలా తన తమ్ముడిగా ఉంచాడు. మరి తన జీవితాన్ని బట్టి మనం ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే మనం పైకి ప్రేమగా నటిస్తాం. చాలామంది ఏంటంటే ఎదుటి వాళ్ళు ప్రేమిస్తున్నట్టు నటిస్తారు, కానీ మనసులో వేరే భావం పెట్టుకుంటారు. మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడతారు, కానీ వారు లేనప్పుడు వేరేగా మాట్లాడతారు. మరి అలాగా లోపల మనసులోనూ బయట కూడా మంచిగా ఉండేవాళ్ళే దేవుని బిడ్డలు, దేవునికి ఇష్టమైన వారు. అలా ఎవరైతే జీవించగలుగుతారో దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. దేవుడు మనుషులందరూ కూడా పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాంతరంగాలు పరీక్షించి పరిశోధిస్తాడు. మరి అటువంటి మనస్సు మరి రూతక్క కలిగి ఉంది. మంచి మనసు కలిగి ఉంది, దేవునికి ఇష్టమైన మనసు కలిగి ఉంది, దేవునికి ఇష్టమైన జీవితం జీవించింది. మరి అందుకే ఈ రోజున దేవుని సన్నిధిలో దేవునితో పాటు ఉంది. మరి దేవుని సేవకులు చెప్పినట్టుగా అందరూ ఈ ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మన జీవితం ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. మరి అక్క విషయంలో దేవుడు మరి రక్షించుకున్నాడు, దేవుని సేవలో ఉంచాడు. దేవునికి మంచి సేవ చేసి మంచి మదర్గా, మంచి గృహిణిగా, భార్యగా, మంచి సేవకురాలుగా దేవుడు ఉంచాడు. కాబట్టి తన జీవితం ఎంతో ధన్యమైంది, ఎంతో మాదిరికరమైన జీవితం. అటువంటి జీవితం మనం అటువంటి ప్రేమ, అటువంటి మంచితనం, అటువంటి గుణ వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలని, అందరికీ దేవుడు అనుగ్రహించాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రార్థిస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. జోనతాన్ బాబు గారు చివరి ప్రార్థన చేస్తారు. అన్ని గారు, క్రిస్టఫర్ అన్ని గారు ఆశీర్వదిస్తారు. జోనతాన్ గారు బాబు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆ రూత్ని చిన్నప్పటి నుంచి ఆయన ఎత్తుకుని స్కూల్కి తీసుకుని వచ్చేవారు. మరి ఎంతో ప్రేమ బావగారికి మా మిస్సెస్ అంటే. కాబట్టి ఆమె దేవుని రాజ్యంలో ఉందని నేను నమ్ముతున్నాను. అన్నగారు చెప్పినట్టుగానే నీతిమంతులు పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పిన రీతిగానే ఆమె దేవుని రాజ్యంలో ఉందని నమ్ముతున్నాను. మొన్న కార్యక్రమం అయిన తర్వాత 3వ రోజుని తలుపు దగ్గరికి వచ్చి బ్రతికింది అన్నాడు. ఎవరో బ్రతికింది అన్నారని నేను లేచి గుమ్మం వైపు చూసేసరికి అక్కడ ఎవరో లేరు. అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు అనుకుంటా. నా భార్య బతికే ఉందని అప్పటి నుంచి కూడా దేవుడు మాట్లాడిన స్వరాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. అన్నగారు చెప్పినట్లుగా మనం నీతిమంతులుగా ఎలా జీవించాలి? నీతిమంతులుగా జీవించాలి. పాపం చేయకూడదు. దేవుని యందే విశ్వాసం ఉంచాలి. జక్కయ్య వల్లే మరి ఎంతోమంది మరి సాదృశ్యంగా చెప్తూ వచ్చారు. వారి వల్లే మనం విశ్వాసించుదాం. తీర్మానం చేసుకుందాం. చిన్న ప్రార్థన జోనతాన్ గారు ప్రార్థన చేస్తుండగా తీర్మానం చేసుకుందాం. అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రేమ స్వరూపిన మా ప్రభువా, రక్షకుడు విమోచన యేసు ప్రభువా, మీ యొక్క ఘనమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు. సర్వాధికారం కలిగిన దేవా, మరణము జీవం మీ చేతులను తండ్రి, మానవుని పుట్టించేవారు మీరే, ఈ లోకం నుండి తీసుకునేవారు మీరే ప్రభువా, మీ స్తోత్రాలు. నేను మరి నా చెల్లి రూతుని జ్ఞాపకం చేసుకుని, మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకుని, ఈ లోకంలో పుట్టించి రక్షించుకొని దేవా, మీ యొక్క సేవలో ఆ స్థలంలో ప్రభు వాడుకున్నారు. దేవా, బిడ్డలను ఇచ్చినారు తండ్రి, మీ స్తోత్రాలు. నేను మీ చిత్తం బట్టి మీ మహిమలో మీతో కూడా సదాకాలం జీవించే ఆ విశ్రాంతిలో ప్రవేశపెట్టారు తండ్రి, మీ స్తోత్రాలు. ఈ దినం మరి దేవా తండ్రి, మరి దేవా చెల్లి జ్ఞాపకం చేసుకుని జరిగిన యొక్క మీటింగ్లో మీ దాసుని ద్వారా ఇచ్చిన మీ యొక్క లేఖన భాగం మీరు నేను మరి విన్న మరి మా అందరిలో కూడా గ్రహింపు దయచేయండి. వాటిని బట్టి నడుచుకొని మరి మేము కూడా మీ నిత్య జీవము కొరకు సిద్ధపాటు కలిగినట్లు సహాయపడండి. అలాగే నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమైన సెలవు ఇచ్చినారు కనుక ప్రభా, మరి చెల్లి తండ్రి అనే యొక్క మరి జీవిత సాక్ష్యం బట్టి మీ స్తోత్రాలు. మరి అటువంటి మరి దేవా మంచితనం, ఆ యొక్క ప్రేమ తగ్గింపు కలిగి మరి ఆమె నడిచిన మరి ఆ జీవితంలో ప్రభు బిడ్డలు ఇంకా ఆమెను చూచిన వారు, ఎరిగిన వారు మరి ఆ రీతిగా నడుచుకున్నట్లుగా మీకు ఇష్టలుగా జీవించినట్లుగా సిద్ధపరచమని ప్రార్థించుకుంటూ మిగిలిన మరి సమయం కొరకు ఆయుధపరచమని పెట్టుకుంటూ సహాయపడమని మరి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఈ మహిమలో ప్రవేశించినటువంటి రూతక్క విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులకు, మరణ భూస్థాపన పునరుత్థాన ఈ కోడికలు మొదటి సెషన్లో పాలు పొందినటువంటి సహోదరులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆదరించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైతులు. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా.